సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చిన టైంలో దేవాలయాలకి ఎందుకు వెళ్ళకూడదు అన్నది ఎప్పటికీ కాంట్రవర్షియల్ టాపికే. అసలు కొన్ని సింపుల్ సీక్రెట్స్, కొన్ని సింపుల్ లాజిక్స్ ఉన్నాయండి దీని వెనకాల. ఈ జనరేషన్ పిల్లలు మస్ట్గా తెలుసుకోవాలి. మన సైన్స్ ఏం చెప్పింది, మన సనాతన ధర్మం ఏం చెప్పింది, ఎందుకు చెప్పింది, ఈ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను చెప్పినట్టుగా ఆడవారికి పీరియడ్స్ వచ్చే టైంలో ముఖ్యంగా దేవాలయాలకి కానీ వంటగదిలోకి ఎందుకు వెళ్ళకూడదు అన్న దానికి చాలా సీక్రెట్స్, లాజిక్స్ ఉన్నాయండి. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఎందరో వచ్చేసి మాట్లాడడం వల్ల ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి లాజిక్స్ కావాలి, వారికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కావాలి. రీజనింగ్ చేస్తూ ఉంటారు, ఎందుకు అని అడుగుతారు మనం ఏమైనా చెప్పిన వెంటనే. సో ఆ విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా ఇవ్వగలిగితే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, సైన్స్ దానికి ఎలా లింక్ అయింది అన్నది అర్థమవుతే కనుక తప్పకుండా పాటిస్తారని నా నమ్మకం. తప్పకుండా, ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ మధ్య కొన్ని బాబాల దేవాలయాల్లో, బాబాల ఆశ్రమాల్లో స్త్రీలు బహిష్టైన దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కొంత చూశాను, బహిష్టు అయినటువంటి స్త్రీమూర్తులు కూడా అమ్మవారి దేవాలయానికి చేయవచ్చు, బహిష్టు అయిన తర్వాత కూడా అమ్మవారికి మేము పూజలు చేస్తామని చెప్పి ఒక జంట ఈ ప్రచారం జరిగింది హైటెక్ సిటీ ప్రాంతంలో. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్ని మంట కలిపే విధంగా, అంటే వాటికి తిరోధగాలిచ్చే విధంగా చాలామంది చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా సైన్స్ ప్రకారం ఏంటి, శాస్త్రం ప్రకారం మనం ఆచరించేటువంటి విధానంలో సైన్స్ ఎంత దాగి ఉంది, ఇదే విషయం సైన్స్ కూడా చెప్పినటువంటి విషయం. కాకపోతే మన వాళ్ళు ఆచార వ్యవహారాల్లో భాగంగా మనకు అలవాటు చేశారు. కానీ సైన్స్ కూడా చెప్తుంది. యాక్చువల్గా ఇతర ధర్మాలు కూడా ఇవి పాటించడం మొదలుపెట్టాయి గురుగారు ఇప్పుడు. అంటే వాళ్ళ దాంట్లో లేకపోయినా కూడా సరే భక్తి కదా, ఇందులో ఒక నిజం ఉంది కదా అన్న విషయంగా. వాస్తవం ఇక్కడ ఎందుకనంటే మామూలు రోజుల్లో కంటే కూడా బహిష్టు అయినటువంటి స్త్రీ అనగా ఋతుమతి అయినటువంటి స్త్రీ సాధారణంగా వీక్ అయిపోయి ఉంటుంది, శరీరము వీక్గా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువగా స్త్రీని కష్టపెట్టకూడదని మనం సనాతన ధర్మంలో భాగంగా ఆ స్త్రీకి ఆ ఋతుమతి అయినటువంటి ఆ 3 రోజుల పాటు ఎటువంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోమ్మా అని చెప్పి ఒక చోట పెట్టడం జరిగింది. అది రెస్ట్ తీసుకోమనే తప్ప బహిష్కరించడం అస్సలు స్త్రీని మాత్రం ఏ మాత్రము కూడా నిర్లక్ష్యము చేసేది, లేకపోతే స్త్రీని అంటరానితనంగా చూసేటువంటి వ్యవస్థే కాదమ్మా. మహా సమున్నతమైన స్థానం మన హిందూ సనాతన ధర్మం స్త్రీకి ఇచ్చింది. స్త్రీ ఎందుకనంటే పూర్వకాలంలో పురుషుడు పని చేసేవాడు, స్త్రీ ఇంటి పని, వంట పని చూసుకునేది. కాబట్టి ఆ స్త్రీకి రెస్ట్ ఉండాలి. ఇటువంటి బలహీనమైనటువంటి సమయంలో కూడా ఆ స్త్రీ కష్టపడితే తొందరగా వ్యాధులకి గురవుతుంది, శరీరం నిస్త్రాణంగా మారిపోతుంది, రోగాల పాలవుతారు స్త్రీలు అని చెప్పి మన వాళ్ళు పెట్టారు. అయితే దీంట్లో భాగంగా అంటే మనకు శాస్త్రం ప్రకారం మనకు చెప్పుకున్నట్లయితే ఇటువంటి ఋతుమతి అయినటువంటి స్త్రీ పాటించాల్సినటువంటి ధర్మాలు ఏంటంటే ఎక్కడ కూడా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంట్లో కూడా తిరగకుండా ఒక చోట విశ్రాంతి తీసుకో. 30 రోజుల్లో 27 రోజులు కష్టపడ్డావమ్మా, నీ శరీరానికి రెస్ట్ ఇవ్వమ్మా, మాకంటూ శరీరానికి రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి అలా మీకు తీసుకోండి అని చెప్పి మన ధర్మం ఆచరింపచేసినటువంటిది. ఏ వస్తువులు కూడా తాకరాదు, బెడ్ మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, అలాగే దేవాలయాలకి వెళ్ళడం కానీ, అట్లాగే పూజా గదిలో వెళ్ళడం కానీ, ముఖ్యంగా ఈ పచ్చని చెట్లు ఉంటాయి కదమ్మా, ఆ చెట్ల పొదల్లోకి కానీ, ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో కానీ వెళ్ళకూడదు. కారణం ఫామ్ హౌస్ అలాంటి ప్లేసెస్ కి కూడా వెళ్ళకూడదు అంటే గాలి సోకుతుంది, తోట అటువంటి ఉన్నట్లు. అంటే ఏంటనంటే మన శరీరంలో వాయువులు
ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ 5 రకాలైనటువంటి వాయువులు మన శరీరంలో పూర్తిగా సంచరిస్తూ ఉంటుంటాయి. అందులో అపాన వాయువు అనేటువంటిది నెగటివ్ ఎనర్జీ, అంటే బయటికి వెళ్ళగలిగేటువంటిది, బయటికి వేసేటువంటిది. అందుకనే మీకు మనిషి బాగా పప్పు పదార్థాలు బాగా తిన్నాడు అనుకోండి, పిత్తుల రూపంలో బయటికి వస్తుంది. అంటే ఆ వాసన కూడా దుర్వాసనే కదా. అంటే నెగిటివ్ అనేదంతా కూడా శరీరం నుంచి బయటికి వెళ్తుంది. కాబట్టి అపాన వాయువు ఎక్కువగా విసర్జించే సమయము స్త్రీలు బహిష్టైనటువంటి సందర్భం. దేవాలయాల్లో జీవశక్తి ఎక్కువగా ఉంటుంది, ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణవాయువు జీవం లేని నిర్జీవమైనటువంటి అపాన వాయువు దేవాలయంలోకి వెళితే స్త్రీలు ఆ సమయంలో అప్పుడు ఇంటరాక్షన్ అనేటువంటిది నెగిటివ్ రియాక్షన్ జరుగుతుంది, ఎనర్జీస్. కాబట్టి ఏమైపోతుంది, తద్వారా స్త్రీకి కొన్ని రకాలైనటువంటి శారీరక మానసిక రుగ్మతలు తెలియకుండానే కలుగుతాయని చెప్పి దేవాలయాలకు వెళ్ళకండి అని చెప్పారు. కానీ మనం వెళ్ళే ఉద్దేశం కూడా దేవాలయాలకి పాజిటివ్ ఎనర్జీ గ్రాస్ప్ చేసుకోవడానికే కదా గురుగారు. ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ బాడీ నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, రోగం వచ్చింది అంటే ఒక వ్యక్తికి, పురుషుడికైనా స్త్రీకైనా, ఆ రోగం వచ్చిన వ్యక్తి నుంచి శరీరం నుంచి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంటుంది. ఆ టైంలో దేవాలయానికి వెళ్తాడు, రోగం ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తాడు, అక్కడ మళ్ళీ పాజిటివ్గా తయారు చేసుకొని అప్పుడు కానీ దేవాలయానికి వెళ్తారు. అలాగే మనము దేహానికి అనారోగ్యం లక్షణాలు ఉన్నప్పుడు, స్త్రీకి అనారోగ్య లక్షణం ప్రతి నెల ఈ సంబంధించినటువంటి ఋతుమతి అవ్వడం, ఇది ప్రధానంగా. అందుకనే మన వాళ్ళు విసర్జించారు దేవాలయానికి వెళ్ళడం. అంతేకాకుండా చంటి బిడ్డల్ని ఎత్తుకోకూడదు. ఎందుకనంటే ఆ బిడ్డలు అతి సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. భోజనం చేయలేకపోవడము, గుక్కపట్టి ఏడుస్తూ ఉండడము, సన్నగా అయిపోవడం. అప్పటి నుంచి ఋతుమతి అయినటువంటి చాలా మంది తెలియక పిల్లల్ని ఎత్తేసుకుంటారు. దగ్గర వాళ్ళు, బంధువులు, పిన్నులు, వీళ్ళందరూ పెద్దమ్మలు వచ్చి చిరాకు చేస్తూ ఉంటారు. అది మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటాం కూడా. తులసి చెట్టు అయితే పూర్తిగా మాడిపోతుంది. అది పచ్చటి అరటికాయ తీసుకొని వచ్చి బహిష్టైన స్త్రీకి దగ్గరలో పెడితే మరుసటి రోజుకి అది పండిపోతుంది. ఆకుపచ్చది కాస్త పసుపచ్చగా మారిపోతుంది. అంతటి ఎనర్జీ, హీట్ అనమాట. అంతేకాకుండా దేవతా వస్తువులు కడగడం కానీ శుభ్రపరచడం కానీ చేయకూడదు. అలాగే సాధారణంగా ఇల్లు చుట్టుపక్కలంతా తిరగకూడదు. కానీ ప్రస్తుత కాలంలో నడవదు. భోజన పదార్థాలు కూడా ఉండకూడదు. ఎందుకు అనంటే నెగిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు వండేటువంటి పదార్థం కూడా భుజించిన వారికి అది నెగిటివ్గా మారుతుంది. నెగిటివ్ ఏంటి, నెగిటివ్ అందులో నెగిటివ్ ఏముంది, అది కూడా పాజిటివే కదా అంటారు. కానీ ఒక్కసారి తమలపాకు చెట్టు, అరటిపండు మీరు చెప్పినట్టు, లేదంటే తులసి ముక్క కనిపిస్తే దాన్ని అసలు మాడిపోతుంది. గాలి అటు నుంచి వెళ్ళినా కూడా, లేదంటే కొంగు తాకినా కూడా వాస్తవం మొత్తం తులసి మొక్కే ఎండిపోతుంది. అంతేకాకుండా దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి వృత్తాంతం కూడా ఉందమ్మా. ఎందుకనంటే వృత్రాసురుడు అనేటువంటి బ్రాహ్మణుని చంపినటువంటి కారణం చేత ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. దానివల్ల పూర్తిగా బలహీనుడైపోయాడు. ఇక ఇంద్రాద్యష్ట దిక్పాలకుల యొక్క పాలన ఇవన్నీ కూడా ఆగిపోయాయి. అప్పుడు అందరూ బ్రహ్మకి మొరపెట్టుకుంటే అప్పుడు ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్య పాతకాన్ని మోయడానికి ఎవరు సిద్ధపడతారని చెప్పి విచారిస్తే 4 ముందుకొస్తారు. ఒకటి భూమి. ఒకప్పుడు ఈ బ్రహ్మహత్య పాతకాన్ని 25% భూమి తీసుకుంటుంది. ఒకప్పుడు ఎంత తవ్వినా ఆ తవ్విన ప్లేస్ లో మళ్ళీ పూడుకపోయేది కాదు. కానీ ఇప్పుడు ఏంటనంటే ఎంత తవ్వుతామో భూమిని, కొన్నాళ్ల తర్వాత అది మళ్ళీ పూడుకుపోయే విధంగా వరాన్ని పొందింది భూమాత. అదొకటి తీసుకున్నందుకని, బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకున్నందుకని. వృక్షాలు, అందుకనే వృక్షాలు కూడా ఈ బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకున్నటువంటి కారణం చేత వృక్షం నుంచి బంకలాగా అప్పుడప్పుడు బయటికి వస్తుంటుంది కదమ్మా, అది బ్రహ్మహత్య పాతకం. అందుకనే వృక్షాలు ఏం వరాన్ని పొందాయి, కాండములు నరికి వేసినా మళ్ళీ దాని నుంచి చిగురు అయ్యేటట్టుగా, చిగురు నుంచి మళ్ళీ జీవం పొందేటట్టుగా. అందుకనే కొమ్మలు నరికేసినా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చిగురు వస్తుంది. అదొకటి, ఆ వరాన్ని ఆ విధంగా పొందాయి. 3వది సముద్రుడు తీసుకున్నాడు. సముద్రుడు తీసుకోవడం వల్ల, ఆ బ్రహ్మహత్య పాతకం సముద్రుడు తీసుకోవడం వల్ల జరిగింది ఏంటి, సముద్రుడి దగ్గరికి వెళితే నురగ రూపంలో మనకు అంటుతుంది కదమ్మా, అది బ్రహ్మహత్య పాతక లక్షణం. ఈ పరంగా తీసుకున్నందుకు గాను సముద్రుడికి కలిగినటువంటి వరం ఏంటంటే, సూర్యగ్రహణాలు కొన్ని అమోఘమైనటువంటి పుణ్యతిథుల్లో సముద్ర స్నానం చేసిన వాళ్ళకి సకల పాప
విముక్తి కలుగుతుంది. కలుగుతుంది. అంతకుముందు సముద్రంలో అసలు స్నానమే చేసేవాళ్ళు కారు. మ్మ్. కానీ గ్రహణాది శుభ పుణ్య తిథి యోగ తిథిలో. ఉన్నటువంటి సమయాల్లో మ్మ్. స్నానం చేస్తే పాప విముక్తి. అందుకనే ప్రజలందరూ సముద్ర స్నానానికి వెళ్తుంటుంటారు. ఈ వరాన్ని పొందింది. 4వ భాగము మ్మ్. స్త్రీలు తీసుకున్నారు. ఓ. అందువల్లనే స్త్రీ ప్రతి మాసము ఋతుమతి అవుతుంది. ఈ కారణం చేత స్త్రీ పొందినటువంటి వరం ఏంటి చెప్పమంటారా? గురుగారు. తెలిస్తే ఇంతదా అని అంటారంటే, ఈ యొక్క సంబంధించిన బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకున్నటువంటి కారణం చేత తదనంతరం 5వ రోజు నుంచి మళ్ళీ స్త్రీ గర్భధారణ జరగడానికి మరియు పవిత్రతను పొందడానికి, అశుచిగా ఉన్నటువంటి రోజు నుంచి మళ్ళీ పూర్తిగా దేహం అంతా పవిత్రతని పొందడానికి వరం తీసుకుంది. మ్మ్. ఎలా గురుగారు? అదే ఆ వరమే పవిత్రతను పొందుతుంది. అప్పటి నుంచి మళ్ళీ పరిశుద్ధి ఓకే. అవుతుంది. మ్మ్. అది ఇది ఈ విధంగా ఉన్నటువంటి దాగినటువంటి రహస్యం. ఇంద్రుని ద్వారా పొందినటువంటి శాప ప్రభావమే స్త్రీలకి వచ్చింది. మ్మ్. బ్రహ్మహత్య పాతకాన్ని స్త్రీలు పంచుకున్నందుకు గాను అప్పటి వరకు అదేలేండి. తెలియకుండా ఎన్నో మ్మ్. దోషాలు చేసి ఉంటారు. మ్మ్. ఏది ఋతుమతి కానంత వరకు. మ్మ్. ఆ దోషాలన్నీ కూడా ఈ ఋతుమతి అయినటువంటి కారణం తర్వాత 5వ రోజు నుంచి మళ్ళీ రిఫ్రెష్. పరిశుద్ధురాలు అవుతారు. మ్మ్. అది కారణం. అది. ఇందులో ఉన్నటువంటి దాగినటువంటి అంతరార్థం. కాబట్టి సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పాస్ అవుతున్నప్పుడు సందర్భంలో పాజిటివ్గా మనం ఉన్నటువంటి దేవాలయాలకు కానీ, పిల్లలను తాకడం కానీ, వృక్షాలని తాకడం కానీ, పవిత్రమైనటువంటి వృక్షాలని తాకడం కానీ చెయ్యకూడదు. స్త్రీలు నియమంగా పాటించండి. కాకపోతే ఈరోజు మీరు అన్నట్టుగా ఈ రోజులు ఉన్నటువంటి సందర్భంలో వంట చేయడానికి కానీ ఇవన్నీ కూడాను కుదరని తప్పట్లేదు. పని, తప్పని పని. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది కాబట్టి అందరూ కూడా సహకరించేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు భార్య చేసుకోక తప్పదు, పిల్లలకి చేయక తప్పదు. మ్మ్. అటువంటి పరిస్థితులు అన్నప్పుడు కనీసంలో స్నానం ఆచరించే, తల స్నానం ఆచరించైనా కానీ అది ఈ యొక్క కలియుగ ధర్మంలో, అసలు కలియుగ ధర్మ ప్రకారం అయితే పూర్తిగా అవాయిడ్ చేయమని మనకు శాస్త్రం చెప్పింది. మ్మ్. ఇక మనం చేసేది ఏమీ లేదమ్మా. అదే. ఎందుకనంటే ఎవరు ఇప్పుడు నియమంగా ఉంటే భర్త సహకరించగలిగితే భార్యని కష్టపెట్టకుండా భర్త చేయొచ్చు, అది మార్గం. మ్మ్. భర్త చేయలేని పక్షంలో ఇంకా ఏం చేయలేరు, ఇక మోయాల్సిందే. అందుకనే 4వ రోజు ఇల్లంతా కడుక్కోవడానికి మాత్రమే అధికారం. 5వ రోజు నుంచి మళ్ళీ శుభ్రతగా చక్కగా గోమూత్రము పూర్తిగా అన్ని ఇల్లంతా కూడా చిలకరించడం, మ్మ్. లేదా గంగాజలాన్ని చిలకరించడం, పూజా సమయంలో దీపారాధన, ముఖ్యంగా ఆ బహిష్టు సమయంలో దీపారాధన కూడా చేయకూడదు. మ్మ్. తను చేయకూడదు. ఎలాగో దేవుడి గదికే వెళ్ళదు కాబట్టి. ముఖ్యంగా దాంపత్యము కూడా పనికిరాదమ్మా. రైట్. సో మనం ఇవన్నీ వంట చేయడము ఇవన్నీ ఎలాగో అవాయిడ్ చేయలేము కాబట్టి అవాయిడ్ చేయగలిగింది ఏంటి? దేవాలయాలకి వెళ్ళకుండా ఉండడమే. అది కూడా 2 డిఫరెంట్ ఎనర్జీస్ని మనం గ్రాస్ప్ చేసుకోలేం కాబట్టి మనం వెళ్ళేదే ఎనర్జీని గ్రాస్ప్ చేసుకోవడానికి కాబట్టి. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.